ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు. మీరు ఉత్సాహంగా ఉంటున్నారు, గొంతులేస్తున్నారు, పాటలు బాగానే పాడుతున్నారు, చప్పట్లు పెట 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 కొడుతున్నారు, హల్లెలూయా అంటే బాగానే అంటున్నారు. కానీ కట్టబడిన వాళ్ళ సంగతి ఏంటి? అది యేసుక్రీస్తు యొక్క లాస్ట్ జర్నీ, యేసుక్రీస్తు యొక్క చివరి ప్రయాణం. అది ఆ చివరి ప్రయాణంలో కూడా, ఆఖరి నిమిషాలలో కూడా, ఆఖరి గంటలలో కూడా ఆయన మనసులో ఉన్న ఒక ఆలోచన ఏంటంటే, కట్టబడి ఉన్నారు కొందరు. కన్నీళ్ల మధ్యలో కట్టబడ్డారు, కన్నీళ్ల మధ్యలో కాపురాలు చేస్తున్నారు. ఆర్థిక పరిస్థితి వాళ్ళని తలకిందులు చేస్తూ ఉంది. పిల్లల పరిస్థితులు విపరీతంగా మార్చబడిపోయాయి. పిల్లలకు బుద్ధి చెప్పుకునే హక్కు లేకుండా పోయింది. ఈ కట్టబడిన వాళ్ళ సంగతి ఏమిటి? మీరు వెళ్ళండి. వీళ్ళు వెళితే చూడండి, యేసుక్రీస్తు అనంత జ్ఞాని. ఈ దారిని వెళ్ళండి. ఈ గ్రామం మొదట్లోనే ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంటుందని చెప్తున్నాడు. ఎక్కడో జంక్షన్లో నిలబడుకొని చెప్తున్నాడు. వీళ్ళు పోతే కరెక్ట్గా ఒక గాడిద పిల్ల అక్కడ కట్టబడి ఉంది. దాన్ని పోయి మీరు విప్పుతారు. మీరు విప్పేటప్పుడు కొంతమంది వస్తారు. రోయ్ వాళ్ళు వచ్చి, ఏయ్ ఎందుకు ఈ గాడిద పిల్లని విప్పుతున్నారు, ఎందుకని మీరు అని వాళ్ళు అడుగుతారు. అప్పుడు మీరేం చెప్పాలో తెలుసా? ప్రభువుకి కావాలని చెప్పండి. అప్పుడు వాళ్ళు తోలి పంపుతారు మీ దగ్గరికి. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. మీకు తెలిసిన వాళ్ళ జీవితాలలో ఉన్నటువంటి కట్లని తెంచాలని ప్రయత్నం చేసి, ఆ కట్లకి విడుదల కలుగు చేసి, కట్ల నుంచి విడిపించాలని మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటే, ఆ ప్రయత్నాల దగ్గర కొందరు మూర్ఖులు అక్కడ ఆ గాడిద అక్కడ కట్టుంటే నీకెందుకో, ఎందుకు చెప్తావు? కట్టబడి ఉండనే అది కాలుతుంది, అంతది కొరుకుతుంది. కట్లు ఇప్పావంటే మిమ్మల్ని అందరినీ చితక బాధేస్తా, జాగ్రత్త, వదలదు, కట్ట. నేను ఒక రోజున వాక్యం చెప్తుంటే, ఇట్లాగే ఒక చోట మహాసభల్లో సభ అయిపోయిన తర్వాత ఒక ఆయన వచ్చి, ఏమండి యేసన్న గారు, సినిమాలు చూడొద్దు, అది చూడొద్దు, ఇది చూడొద్దు అని చెప్పి ఓ లెక్చరర్ దంచేశారు. మీరు లెక్చర్ చెప్పేదానికి బాగానే ఉంది, వీళ్ళందరూ సినిమాలు మానేస్తే సినిమా హాల్ సంగతి ఏంటండి? సినిమా యాక్టర్లు ఏమైపోవాలా అంటున్నాడు. ఒరే పిచ్చోడా. పక్కనే ఒక ఆయన ఉన్నాడు, ఒరే పిచ్చోడా, మీ కూతురు సినిమాలు చూడు తిరిగి రిక్షా వాళ్ళు తీసుకెళ్ళేది కదా, ఇంకా బుద్ధి రాలేదే నీకు? సినిమా వాళ్ళు ఏమవ్వాలా, సినిమా యాక్టర్లు ఏమైపోవాలా? ఇంత ఖచ్చితంగా చెప్తున్నావు, అటు చెప్పొద్దాం. చూడండి, ఆ బుద్ధి లేదు. కూతురు సినిమాలు చూడు తిరిగి 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 నీచమైన పని చేసి పశువులా ప్రవర్తిస్తుంటే ఇంకా ముసలోడికి సిగ్గురాల. సినిమా హాల్స్ అని ఏమవ్వాలా? త్రాగిపోతాను మౌనండే అని పెద్ద ప్రసంగాలు చేస్తున్నాం. ఈ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళంతా ఏమవ్వాలా? లిక్కర్ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళంతా ఏమవ్వాలండి? మాట్లాడుతున్నా
వాళ్ళు తాగి నడి రోడ్డులో పడితే వాంతి చేస్తుంటే కుక్కలు వాళ్ళ మూతి నాకుతుంటే వీడికి సంతోషం. వీడు తాగి పడిపోతాడు. ఏమిరా అంటే కిస్మిస్ పండగ, ఈస్టర్ పండగ అంటాడు. ఎవరో విగ్రహారాధికులు అలా మాట్లాడితే అది వాళ్ళకి తెలియక మాట్లాడుతున్నారు. క్రైస్తవులయుండి కూడా, క్రిస్టియన్స్ మేమని చెప్పుకునే వాళ్ళలో కూడా ఈ పనికి మాలిన ఆలోచనలు, పనికి మాలిన మాటలు. త్రాగుబోతులంతా నరాలు జబ్బుతో చచ్చిపోతారండి. తాగొద్దని చెప్పొద్దు, తాగొద్దని చెప్పకూడదు, సినిమాలు చూడకూడదని చెప్పేది. ఇంకేం చెప్పాలి వాడికి? ఇంకేం చెప్పాలండి? కొంపలు కోల్చమని చెప్పాలి, సంసారాలు పాడు చేయమని చెప్పాలి. మీరు వెళ్ళిన ప్రతి చోట మీరు ఇట్లాంటి మంచి పనులు చేయాలని ఎక్కడైనా ప్రారంభిస్తే వెంటనే వాళ్ళు వస్తారు. వచ్చి ఏయ్ ఏంటి మీరు చేసే పని, ఎందుకు చెప్తున్నారు తాళ్ళు, ఆ కట్లు ఎందుకు చెప్తున్నారు, వేరే పని లేదా మీకు అని మిమ్మల్ని అడుగుతారు. ఆడు డబ్బు సంపాదించుకుంటున్నాడు, ఆడు తాగుతాడు, నీకెందుకు? ఆడు సంపాదించుకుంటున్నాడు, సీట్లు తాగుతాడు, నీకెందుకు? ఆడు సంపాదించుకున్నాడు, పేక అనుకుంటాడు సరదాగా, నీకెందుకు? ఎందుకు చెప్తున్నా ఆ కట్లు? అప్పుడు మీరేం చెప్పాలో తెలుసా? ఇది ప్రభువుకి కావాలని చెప్పండి. చెప్పలు కొట్టు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హోసన్నా, హోసన్నా. ఎవరికి కావాలి? చెప్పండి చెప్పండి చెప్పండి, ఎవరికి కావాలి? ఆమేన్. ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కొంచెం వాళ్ళకి కొంచెం గొప్పోళ్ళు లేండి. ఆ గొప్పోళ్ళని ఎట్లా లైన్లో పెట్టారో, ఇద్దరు ఉన్నారు పాపం, పేదలు, నిరుపేదలు. వాళ్ళని ఎట్లాగో లైన్లో పెట్టుకున్నారు. లైన్లో పెట్టి ఎప్పుడు కలిశారో, ఎప్పుడు మాట్లాడుకున్నారో, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకొని వ్యవహారం దగ్గరకు వచ్చింది. చివరికి ఏం చేస్తారంటే, ఎందుకు అలా చేశారు మీరు అదంటే, అబ్బాయికే వాళ్ళ అమ్మాయిని చేస్తే కొంచెం ఆస్తి వస్తుందని ఉంటున్నారా. వాళ్ళతో ఎప్పుడు మాట్లాడినా వాళ్ళ దగ్గర నుంచి ఏదో సంపాదించుకొని తన కొరకు ఏదో పోగు చేసుకోవాలనే ప్రయత్నమే కానీ దేవుని కొరకు అని కాదు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు కావాలంటే గమనించండి, అక్కడక్కడ గమనిస్తే కొంతమంది ఏం చేస్తారంటే, ఏమి చేసినా సరే వాళ్ళ కొరకు కొంతమందిని జనాన్ని పోగు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ కొరకు ఆజ్ఞాపిస్తున్నాను అని అంటే నలుగురిని వెనకబెట్టి ఈ మనిషి పడిపోతూ ఉంటే వాళ్ళు నలుగురు పట్టుకోవాలా, దుప్పటి కప్పాలా. అంటే భక్తి అంతా ఇతనిలోనే ఉన్నట్టు. ఇది యేసు ప్రభు ద్వారా కలిగింది కాదు, నా ద్వారా ఏదో కలుగుతుందని చూపించుకునేదానికి గారడిలాగా. నలుగురు వెనకుంటే నేను పడిపోయినా వాళ్ళు పట్టుకుంటారని నాకు తెలుసు కదండి. అప్పుడు ఎందుకు పడిపోతా. మాయ. బైబిల్ అంటుంది, ప్రతి ఒక్కరిని నా సిలువ వైపు మీరు తీసుకొని రండి. ఆమేన్. సిలువ వైపుకి చెప్పండి. నాతో చాలామంది చెబుతారు, ఏమండి యేసన్న గారు, ఆదివారం కానీ నువ్వు ఇక్కడ కానీ ఉంటే ఇట్లాంటి మందిరాలు 10 కట్టాల్సి వస్తుంది, అంత జనం వచ్చేస్తారని. నేనంటాను, నాకు ప్రభు కొరకు పోగు చేయవలసిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు పట్టణాల్లో. వాళ్ళనందరినీ ప్రభు కొరకు సేకరించాలా. ఇక్కడుంటే నా కొరకు సేకరిస్తా జనాన్ని, నా కొరకు కాదు, ప్రభువు కొరకు ప్రజలు కావాలి. దేవునికి స్తోత్రం. ఇంకా పట్టణాలు ఉన్నాయి, హల్లెలూయా. ఇంకా గ్రామాలు ఉన్నాయి, హల్లెలూయా. ఇంకా చేయవలసిన పని చాలా ఉంది, హల్లెలూయా. బలం ఉన్నా లేకపోయినా, సమయం ఉన్నా లేకపోయినా, ప్రకృతి విపరీతంగా మార్చబడిన, సమయం అనుకూలించినా లేకపోయినా, దేవుని కొరకు కొంతమందిని
ఇనుప కొలిమిలో నుంచి ఈడ్చి ప్రభు పాదాల దగ్గర పెట్టవలసిన అక్కర ఎంతైనా ఉంది కనుక నా పక్షముగా ప్రజలను చేర్చుకునే దానికంటే కూడా నేను నా ప్రభు కొరకు వీళ్ళు కావాలి, నా ప్రభు కొరకు వీళ్ళు కావాలి. నా వైపు కాదు వీళ్ళని ఆకర్షించాల్సింది, ప్రభు వైపుగా వీళ్ళని ఆకర్షించి ప్రభు సన్నిధిలోకి నడిపించాలని ఒకే ఒక కోరిక. అది యేసయ్యలో ఉన్న మనస్సు. చెప్తున్నాడు ఆయన, ఇదిగో వాళ్ళు వచ్చి ఏదో ఏదో చెప్తారు, ఏదో చేస్తారు, కానీ నాకు ఈ జనం కావాలనుకుంటే మాత్రం నేను మిమ్మల్ని కట్లు ఇప్పనీరు, మిమ్మల్ని కొట్టి తరుముతారా. నా మాటేనండి. ఎవరి కొరకు అంటే ఇది ప్రభు కొరకు కావాలి అని చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. 10 ఏళ్ల క్రితం సంగతి చెప్తున్నాను మీకు. ఒక దైవ సేవకుడు ఉన్నాడు తెనాలిలో.